ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. ఇఫ్ యు ఫాల్టర్ ఇన్ టైప్స్ ఆఫ్ ట్రబుల్, హౌ స్మాల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ప్రోవెర్బ్స్ చాప్టర్ 24 వర్స్ 10. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈ లోకంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏదో ఒక సమయంలో శ్రమల గుండా వెళ్ళి తీరాల్సిందే. శ్రమలేని క్రైస్తవుడు బహుశా ఈ లోకంలో నాకు తెలిసి ఎవరూ లేరు ప్రియులారా. ఈ లోక పాపం కోసం ఒక మానవునిగా నీకోసమే ఆ దేవాది దేవుడు ఎన్నో శ్రమలను అనుభవిస్తూ వచ్చినాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఏదైనా శ్రమ రాగానే, బాధ కలగగానే ఎంతో కృంగుదలలోనికి, నిరాశలోనికి వెళ్ళిపోతావు. నీ శ్రమల నుంచి విడిపిస్తాను అని నీ ప్రక్కనే ఉండి ఆ పరమ తండ్రి నిన్ను ఎన్నోసార్లు ధైర్యపరుస్తూ వస్తూ ఉన్నప్పటికీ నీకు కలిగిన శ్రమలు ఈ లోకంలో ఎవరికీ లేనట్టు ఎంతగానో నీకు నువ్వే కన్నీరు మున్నీరుగా నీ శ్రమలను పదే పదే తలుచుకొని ఏడ్చేవాడివిగా ఉంటాము. ఇలాంటి శ్రమ దినాల గుండా ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్న వారు వెళ్తూ వస్తూ ఉన్నారో వారి కోసమే ప్రత్యేకముగా ఆ పరమ తండ్రి మిమ్మల్ని ధైర్యపరచాలని సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా ప్రియులారా? శ్రమ దినమున నీవు కృంగిపోతే చాతకాని వాడవగుదువు అని ఆ పరమ తండ్రి నీతోనే స్పష్టముగా, సూటిగా ఈ క్షణమే మాట్లాడుచూ వస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలను బట్టి, ఇతరుల మాటలను బట్టి నీ హృదయమంతా కూడా కృంగిపోయిందా? అయినా పర్వాలేదు, లేచి నీ దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని, చేత పట్టుకొని, కన్నీళ్లు తుడుచుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగు. లేకపోతే కృంగిపోయిన నిన్ను సాతాను ఇంకా కూడా నిన్ను పడవేయాలని దేవుని ప్రణాళిక నీ పట్ల సంపూర్ణంగా నెరవేర్చకుండా దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేసేవాడిగా ఉంటాడు. కానీ ప్రతి శ్రమలో కూడా దేవుని వెంబడించడంలో వెనుకంజ వేయకుండా ముందుకే సాగిపోవాలని ఆ పరమ తండ్రి ఈ యొక్క వాగ్దానం ద్వారా నీకు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కోసం జీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు చెయ్యరాని తప్పుకు, శత్రువుల పన్నాగం వల్ల దానియేలు చెయ్యని తప్పుకు సింహాల బోనులో పడబోయబడుతూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఎంతో ఆకలితో ఉన్న ఆ సింహాల మధ్య ఆ రాత్రంతా ఉండడం కూడా మామూలు విశ్వాసికి సాధ్యమయ్యే పనేనా అండి? కాదు. కానీ దానియేలు తాను అనుకున్న విధంగా తనకు వచ్చిన శ్రమను చూచి కృంగిపోలేదు. ఆ బోనులో దేవుని నిందిస్తూ కూర్చోలేదు. కానీ ఆ సింహాల బోనులో చుట్టూ ఆకలితో ఉన్న సింహాలు దానియేలు మీదికి వస్తూ ఉంటే ఆ సమయంలో ఎటు వెళ్ళాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఆ దానియేలు దేవుని ప్రార్థించాలని వాస్తవానికి మనసు రాకపోవచ్చు. కానీ దానియేలు ఆ రాత్రంతా కూడా సింహాల నోళ్ళు మూయించే నా దేవుడు నాతో ఉన్నాడని ఎరిగి అంత కఠోరమైన శ్రమను కూడా అనుభవిస్తూ ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి కనపరిచాడు, దేవుణ్ణి స్తుతించాడు. అందుకే దేవుడు ఆ శ్రమలలో దానియేలును ఆ సింహాల నోల నుంచి కాపాడుతూ వచ్చినాడు. ఆ సింహాల నోలను మూసివేస్తూ వస్తూ ఉన్నాడు. దానియేలుకు విజయాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఆసక్తిగా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమలకు అతీతంగా నీ దేవుని పక్షముగా నీవు ఉండి ఆ శ్రమలకు అతీతంగా నువ్వు దేవుని కోసం ధైర్యంగా నిలబడితే సంవత్సరాల తరబడి జరగని నీ కార్యాలను దేవుడు తగిన సమయంలో జరిగించి నిన్ను తన మహిమ కొరకై నిలబెట్టుకుంటాడు. ఆనాడు యోసేపు శ్రమానుభవంలోనికి వెళ్ళకపోతే ప్రధానమంత్రి అయ్యేవాడా అండి? హన్నా శ్రమానుభవం గుండా వెళ్ళకపోతే దేవుడు సమయలను హన్నా ప్రార్థనకు జవాబుగా అనుగ్రహించేవాడా? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఇన్ని శ్రమల గుండా వెళ్తూ ఉంటే నా దేవుడు బహుశా నన్ను మర్చిపోయాడేమో, లేకపోతే నా శ్రమలలో నన్ను చూస్తూ ఉన్నాడేమో అని అనుకోవచ్చు. కానీ ఆ దేవుడు నువ్వు శ్రమ అనే కొలిమిగుండా నువ్వు వెళ్ళుట ద్వారా నేను సువర్ణంగా మార్చాలనైతే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపిస్తాడు, కానీ అవేవీ కూడా నేను ఏమీ చేయకుండా కాపాడుతాడు.
నదులలో బడి నువ్వు వెళ్ళవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఆ పరమతండ్రి అనుమతించినా కూడా అవేవి కూడా నీ మీద పొర్లిపారవు. అగ్నిలో బడి నువ్వు నడిచి వెళ్తూ వస్తూ ఉన్నప్పటికి కూడా జ్వాల నిన్ను కాల్చవు. ఒకవేళ నువ్వు నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలను తట్టుకోలేకపోతే దేవుని వెంబడించడం మానివేస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు ప్రియులారా. సాతాను ఇంకా కూడా నీ జీవితాన్ని కృంగదీసే విధంగా చేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి శ్రమలు నీ జీవితంలో అధికమయ్యే కొలది నీ దేవునికి పట్టువదలక ప్రార్థించు. శ్రమలలో ఆ పరమ తండ్రిని స్తుతించు. నీ యొక్క స్తుతే నీ స్థితిని మార్చగలదు అని ఈరోజు యొక్క వాగ్దానం బట్టి మీ అందరికీ కూడా తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు ఈ వాగ్దానం ఇచ్చిన వారు శ్రమలలో ఉన్నారా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? ఏ మాత్రము కూడా ఏమి చేతకాని వారుగా నిస్సహాయ స్థితిలో నా చేతిలో ఇంకా ఏమీ లేదే, అంతా అయిపోయింది, శూన్యంలో ఉన్నానే, నన్ను ఆదుకునేవారు లేరే అని ఈరోజు మీరు కృంగుదలలో ఉన్నారా? ఇక లేవండి. మీ యొక్క జీవితంలో మీ యొక్క చేదైన అనుభవాలను మర్చిపోండి. తిరిగి ఆ పరమ తండ్రి కొరకై సమకూర్చబడి ఆయన మీ జీవితంలో చేయబోయేటువంటి ఆశ్చర్య కార్యాలను తలంచుకొని దేవుడి యొక్క సహాయం కొరకై ఎదురు చూడండి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా యొక్క మహిమ నీ మీద ఉదయించును. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాగ్దానం మీద ఎవరైతే నిజముగా విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మా పక్షముగా ఉండి నేటి వరకు కూడా మా జీవితంలో జరిగించబోయే ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మీకే వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు, అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంన మమ్మల్ని ప్రేమించి మాకు అనుకరించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాగ్దానమును బట్టి దేవా, విశ్వాసంతో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క హృదయంలో ఉన్న బాధ, వేదన సమస్తమును కూడా బాగుగా ఎరిగి ఉన్న తండ్రి, దయచేసి వారి యొక్క దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. వారి యొక్క కృంగుదలలో నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. సాతాను తెచ్చేటువంటి ఆ యొక్క కుయుక్తుల నుంచి, పన్నాగాల నుంచి మీ బిడ్డలైన వారిని విడిపించి వారి జీవితంలో క్షేమాన్ని చూచులాగున ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆశీర్వదిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాలంలో తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు తండ్రి ఎంతగా మిమ్మల్ని నమ్ముకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా మనుషులం కదా తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఎవరైనా మమ్మల్ని అనకూడని మాటలు అన్నప్పుడు, ఎవరైనా తండ్రి మమ్మల్ని నిందిస్తూ వస్తూ ఉన్నప్పుడు వారి మాటలను బట్టి, వారి నిందలను బట్టి ఎంతగానో మేము కృంగిపోయే వారిమిగా ఉన్నాము. ఎంతగానో మేము వేదన చెందే వారిమిగా ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క నిందల గుండా, మా యొక్క అవమానాలలో మీరే మాకు తోడుగా ఉంటూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే మా యొక్క హృదయాలలో తండ్రి ఆ యొక్క వాక్యం తండ్రి ఫలించులాగున భద్రపరుచుకొనుటకును కావలసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ రండి. దేవా, ఈరోజు ఎవరైతే ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో, ఎవరి హృదయాలలో అయితే ఎన్నో నిందలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు గుండా వెళ్తున్నారో, అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని ఈ క్షణమే తండ్రి వారిని దర్శించండి తండ్రి. వారికి కావలసినటువంటి తండ్రి నెమ్మదిని, శాంతి, సమాధానమును మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి, మా మొరను ఆలకించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే మేము ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో మీ యొక్క అద్భుతమైన కార్యాలను నేటి వరకు కూడా జరిగిస్తూ వస్తారని, తద్వారా మా యొక్క విశ్వాసాన్ని మీరే బలపరుస్తూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి
ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క దయగల హస్తాన్ని మీ బిడ్డలైన వారి మీద ఉంచుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోయే అది ఏ పనైనా కూడా శంకుస్థాపనైనా కావచ్చు, వేరే ప్రాంతాలకు ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డల ప్రయాణ నిమిత్తమైనా కావచ్చు, లేదా హాస్పిటల్ చెకప్ కొరకై ఈరోజు ఎవరైతే తండ్రి వెళ్తూ వస్తూ ఉన్నారో, ఉద్యోగాల నిమిత్తమై, పాఠశాల నిమిత్తమై, ఏ పనుల నిమిత్తమైతే మీ ప్రియులైన బిడ్డలు ఈ లోకంలోనికి వెళ్తున్నారో వారి యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీరే వారికి సహాయకారిగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా ప్రతి దినం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దేవా, విన్న వాగ్దానం దేవా మా జీవితంలో నెరవేర్చండి. ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కాబట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక ప్రతి పరిస్థితులలో కూడా మీరే చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా యొక్క హృదయాలలో మీ యొక్క ఆలోచనల చేత నింపుతురండి తండ్రి. ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి మేము జీవించలాగున మీరు మాకు సహాయం చేస్తురండి. ఆలోచనకర్తవు తండ్రి, ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడవు. ఈనాడు మేము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో, ఏ బాధల గుండా నడుస్తున్నామో సమస్తం మీకే తెలుసు కదా తండ్రి. మరి మీకు అసాధ్యం కాదు కదా తండ్రి. దయచేసి ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించరా తండ్రి. శత్రు మా మీద చెలరేగపోకుండా తండ్రి, వీరి దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు అని శత్రులు సైతం భయపడే విధంగా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూరండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరితో ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా,
వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రవ్వా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డలను వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టులు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకై మా రాష్ట్రం కొరకై ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు మరి ముఖ్యమంత్రులు ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరండి దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకను, తట్టుడే మీకు తీయబడు
కనబడును అని సెలవిచ్చిన దేవా, ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి, మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి, వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉంటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉంటకు